వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి చాలా మంది నేను వాట్సాప్‌లో బేసిక్ స్టాటిస్టిక్స్ క్వెషన్స్ అయితే పెట్టండి సార్ అని అడుగుతున్నారు. సో, వాళ్ళ కోసం ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. ఈ వీడియో అనేది నేను ఫస్ట్ డే పోస్ట్ చేశాను 1 ఇయర్ బ్యాక్. సో, నేను చూస్తే కొంచెం బ్లర్రీగా ఉంది. చాలా మందికి అర్థం కాలేదని నాకు రిపోర్ట్స్ అనేది చేశారు. సో, సారీ ఫర్ దట్. అండ్ మీకు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ వీడియో కూడా ఫస్ట్ యూనిట్‌లో కొన్ని ఇలాంటిదే బ్లర్ అనేది వచ్చింది. సో, అలాంటి ఇష్యూస్ అయితే ఈ వీడియోలో అయితే ఉండవు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు బేసిక్ స్టాటిస్టిక్స్ నోట్స్ అనేది కావాలంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ 49 క్వెషన్స్. ఈ వీడియోలో ఉన్న ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ అనేది ఉంటది. అండ్ అన్ని కాన్సెప్ట్స్ వచ్చేసరికి చాలా సింపుల్‌గా ఉంటది. నాన్ కంప్యూటర్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినోళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సబ్జెక్ట్ చాయిస్‌గా తీసుకున్నోళ్ళు. సో, వాళ్ళకి కూడా ఈజీగా ఉంటది. బీబీఏ, బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్, బీఏ ఇంగ్లీష్ చాలా మంది నన్ను అడుగుతున్నారు. బేసిక్ స్టాటిస్టిక్స్ స్కిల్‌గా చదువుకుంటున్నా. మాకు మ్యాథ్స్ మీద పెద్ద గ్రిప్ లేదని. సో, ఇదేం పెద్ద సబ్జెక్ట్ అనేది కాదు. స్టాటిస్టిక్స్ అనేది సింపుల్‌గానే ఉంటది. థియరీ క్వెషన్స్ అండ్ 1 ఆర్ 2 ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. అవి కూడా స్టాండర్డ్. ఆ మోడల్స్‌ని మించి అయితే రావు ఈ సబ్జెక్ట్‌లో. స్కిల్ పేపర్ కాబట్టి క్వెషన్ పేపర్ అనేది సింపుల్‌గానే ఇస్తాడు. మీరు భయపడాల్సిన అవసరం అనేది లేదు. సో, కొన్ని రివ్యూస్ మా దగ్గర ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. సో, ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్‌కి వెళ్ళిపోదాం. ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే నేను ఇక్కడ ఇచ్చిన 5 క్వెషన్స్ అనేది లాంగ్ ఆన్సర్ 10 మార్క్స్ క్వెషన్స్ అండి. ఈ 10 మార్క్స్ క్వెషన్స్‌లో ఈ 10 మార్క్స్ క్వెషన్ నుంచి మీకు 5 మార్క్స్ అనేది అడుగుతారు. సో, ఈ 5 క్వెషన్స్ అనేది మీ చేతుల్లో ఉన్నట్టయితే మీకు మోర్ దాన్ 15 to 20 మార్క్స్ అనేది మీ చేతుల్లో ఉంది. దానికన్నా ఎక్కువ కూడా ఇవ్వచ్చు ఫస్ట్ యూనిట్ నుంచి. సో, ప్రిపేర్ కాన్షియస్‌లీ. ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి డిఫైన్ ది టర్మ్ స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్ వచ్చేసరికి ఎలా ఆరిజిన్ అయింది. దాని యొక్క డెఫినిషన్ రాస్తారు సింపులే. ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ స్కోప్, ఫంక్షన్స్ అండ్ లిమిటేషన్స్. స్కోప్ అయినా ఆబ్జెక్టివ్స్ అయినా ఒకటేనండి. ఫంక్షన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అయినా ఒకటే. లిమిటేషన్స్, డిమెరిట్స్, డిసడ్వాంటేజెస్ అయినా ఒకటే రాస్తారు. కన్ఫ్యూజ్ అనేది అవ్వకండి. సెకండ్ క్వెషన్ వచ్చేసరికి ఎక్స్‌ప్లెయిన్ టైప్స్ ఆఫ్ డేటా కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ దేర్ సోర్సెస్. ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా 2 టైప్స్ ఉంది కదా. ఈ 2 టైప్స్ గురించి సెపరేట్‌గా అడిగితే చాలా పెద్దగా రాయాలి. ఇలా కలిపి అడిగితే మీకు 10 మార్క్స్ దగ్గర చిన్నగానే రాయొచ్చు. సో, మీకు ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ప్రైమరీ డేటా అని అలా గాని ఇస్తే 10 మార్క్స్ మీరు చాలా లెంథీగా రాయాలి. ఆ లెంథీ ఆన్సర్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ 5 మార్క్స్ కూడా ఇచ్చే అవకాశాలు అనేది ఉంది. థర్డ్ క్వెషన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ది ప్రొసీజర్ ఆఫ్ కన్‌స్ట్రక్టింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ విచ్ ఈస్ ఎ వెరీ సింపుల్ క్వెషన్. 5 మార్క్స్‌కి అడిగే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. ఫోర్త్ క్వెషన్ వచ్చేసరికి 10 మార్క్స్ క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ డేటా క్లాసిఫికేషన్ అండ్ ఇట్స్ కైండ్స్. డేటా క్లాసిఫికేషన్ డెఫినిషన్ రాస్తారు. దాని యొక్క కైండ్స్ క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, జియోగ్రాఫికల్, టెంపరల్ అండ్ క్రోనాలజికల్ ఇవన్నీ దీని గురించి రాస్తారు. అండ్ మీరు ఇక్కడ డేటా కలెక్షన్‌కి, డేటా క్లాసిఫికేషన్‌కి కన్ఫ్యూజ్ అనేది అవ్వకండి. సెకండ్ అండ్ ఫోర్త్ క్వెషన్ వేరు. అది వచ్చేసరికి డేటా కలెక్షన్, ఇది వచ్చేసరికి డేటా క్లాసిఫికేషన్. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఆల్సో డిస్క్రైబ్ అబౌట్ టాబులేషన్ గురించి కూడా మీకు 5 మార్క్స్ అనేది సెపరేట్‌గా అడగొచ్చు. సో, ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసరికి వాట్ ఈస్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఎక్స్‌ప్లెయిన్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గురించి రాయమంటున్నారు. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ డెఫినిషన్ రాసి టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఏంటంటే ఉన్నాయి. బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, ఒగావ్, పై చార్ట్, హిస్టోగ్రామ్. ఈ 5 టైప్స్ గురించి రాస్తారు. మీకు గ్రాఫ్స్ అనేది ఎగ్జామ్‌లో ప్రొవైడ్ అనేది చేయరు. మీకు ఒకవేళ గ్రాఫ్స్ పైన ఒక్కొక్క గ్రాఫ్ పైన డీటెయిల్‌గా రాయమంటే ఒక్కొక్క గ్రాఫ్ పైన ఏదైనా పై చార్ట్ అనేది చిన్న సమ్స్ ఇస్తే గ్రాఫ్ అనేది ప్రొవైడ్ అయితే చేయరు. బికాస్ ఇట్ ఈస్ ఎ స్కిల్ సబ్జెక్ట్ కాబట్టి మీరు కూడా ఏం పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన బుక్లెట్‌లోనే రాయండి. సో, ఇక్కడ కన్ఫ్యూజ్ అనేది పడకండి. అండ్ క్యాలిక్యులేటర్ వచ్చేసరికి పక్కాగా పట్టుకెళ్ళండి. ఎవరి దగ్గర బారో చేసుకోకండి. కొన్ని మంది అలో చేస్తారు, అలో చేయరు ఇన్విజిలేషన్‌లో. సో, బీ కేర్‌ఫుల్ అబౌట్ దట్ పార్ట్. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. బీబీఎల్ నుంచి వచ్చిన వాళ్ళకి. సో, రెస్ట్ వాళ్ళకి మీకు ఎలాగో తెలిసే ఉంటారు కాబట్టి లీవ్ ఇట్. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి 5 మార్క్స్‌లో ప్రైమరీ డేటా, సెకండ్ క్వెషన్ సెకండరీ డేటా 5 మార్క్స్‌కి ఇస్తారు సెపరేట్‌గా. థర్డ్ క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ టాబులేషన్ అంటే ఏంటి అని రాయమంటున్నారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి బార్ గ్రాఫ్ గురించి, ఒగావ్ గ్రాఫ్ గురించి అండ్ పై చార్ట్ పైన చిన్న సమ్స్ అనేది అడుగుతారు. సో, బీ రెడీ టు ఆన్సర్ దట్. ఒగావ్ గ్రాఫ్స్ వచ్చేసరికి 5 మార్క్స్ కింద అడిగే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. అండ్ హిస్టోగ్రామ్ గురించి కూడా చూసుకోండి. 5 మార్క్స్ గురించి సెపరేట్‌గా అడుగుతారు. మీరు ప్రీవియస్‌లో ఒక గ్రాఫ్ అనేది రాస్తే సరిపోతది. దీంట్లో వచ్చేసరికి థియరీ పార్ట్ చిన్న ఫార్ములాస్ ఉంటాయి పై చార్ట్స్‌కి అలాంటివి. ఆ ఫార్ములాస్ ప్లస్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ అనేది మీరు పక్కాగా రాయాలి. అప్పుడే మీకు 5 మార్క్స్ అనేది పడతది. మాక్సిమం స్కిల్ సబ్జెక్ట్స్‌లోనే చాలా మందికి మార్క్స్ అనేది పోతుంది. సో, యూనిట్ 2లో వచ్చేసరికి ఈ ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఈ ఫార్ములాస్ అన్నీ చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఫర్ సెకండ్ యూనిట్. బాగా స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీకు యూజ్ అవుతది. యూనిట్ 2 వచ్చేసరికి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఎక్స్‌ప్లెయిన్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఫస్ట్ క్వెషన్ అదే. అండ్ 10 మార్క్స్ క్వెషన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి. దీంట్లో వచ్చేసరికి నేను సెపరేట్‌గా 10 మార్క్స్ అండ్ 5 మార్క్స్ ఇవ్వలేదు. అన్నీ కలిపేసాను. సో, మీకు రెడ్ మార్క్‌లో ఉన్నది అన్ని చాలా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ గురించి ఎలాబరేట్ చేస్తారు. సెంట్రల్ టెండెన్సీలో క్లాసిఫికేషన్స్ లైక్ మీడియన్, మీన్, మోడ్. దీని 3 గురించి విత్ ఫార్ములాస్ అండ్ డెఫినిషన్ డిస్క్రైబ్ అనేది చేస్తారు. సో, ఆ మీన్, మీడియన్, మోడ్ అనేది 10 మార్క్స్ అడిగితే ఎలా రాయాలి అని నేను చెప్తాను. సెకండ్, థర్డ్ క్వెషన్స్ అదేనండి. 10 మార్క్స్ గురించి మీన్, మీడియన్, మోడ్ గురించి అడిగితే ఎలా రాస్తారని చెప్తాను. సో, అర్థమెటిక్ మీన్ అయినా ఒకటే. నో కన్ఫ్యూజన్ ఇన్ దట్. డిఫైన్ అర్థమెటిక్ మీన్. డెఫినిషన్ రాస్తారు, ఫార్ములా రాస్తారు. ఫార్ములాలో వాల్యూస్ ఉంటాయిగా, ఆ వాల్యూస్ గురించి రాస్తారు. దాని తర్వాత వీలైతే ఒక చిన్న ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి పెట్టండి మీన్ కాబట్టి. దాని తర్వాత మెరిట్స్ అండ్ డిమెరిట్స్ గురించి రాయండి. మెరిట్స్ అంటే అడ్వాంటేజెస్, డిమెరిట్స్ అంటే డిసడ్వాంటేజెస్ ఇన్ స్టాటిస్టిక్స్ లాంగ్వేజ్.
ఇక్కడ స్టాటిస్టిక్స్లో ఎక్కడ మీకు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అని అడగరు, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అని అడుగుతారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ మీడియన్ అండ్ మోడ్, రైట్ దేర్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. మీడియన్ అండ్ మోడ్కి ఫార్ములాస్ అనేది రాయండి. మోడ్కి చాలా మంది ఫార్ములా లేదు అనుకుంటారు, కానీ మోడ్కి ఒక ఫార్ములా ఉంది, దాని గురించి డిస్క్రైబ్ అనేది చేయండి. ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్ ది ఫీచర్స్ ఆఫ్ ఏ గుడ్ యావరేజ్. గుడ్ యావరేజ్కి ఉన్న ఫీచర్స్ అనేది రాయండి. ఇట్ ఈస్ 5 మార్క్స్ క్వశ్చన్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. derive empirical relationship between median, mean and mode. Number of times అనేది ఈ క్వశ్చన్ అనేది ఇస్తాడు. అండ్ మీ క్వశ్చన్ పేపర్లో కూడా రేపు ఈ క్వశ్చన్ అనేది పక్కగా పడుతుంది కొన్ని యూనివర్సిటీస్లో. సో ఈ క్వశ్చన్ వచ్చేసరికి బాగా చూసుకోండి. ఎంపెరికల్ రిలేషన్షిప్ బిట్వీన్ మీన్, మీడియన్ అండ్ మోడ్. దీంట్లో వచ్చేసరికి ఒక ప్రూఫ్ అనేది రాయాలి. దీంట్లోకి వచ్చిన డెరివేషన్ ఉంటుంది. డెరివేషన్ కూడా సమ్స్ అలాంటివి ఏమి ఉండదు, ఒక చిన్న ఫార్ములా ఇంగ్లీష్ లాగానే ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి కార్ల్స్ పియర్సన్స్ ఫార్ములా యూస్ చేసుకుని మనం ప్రూవ్ అనేది చేస్తాము. దాని తర్వాత స్క్యూనెస్ పైన కొన్ని గ్రాఫ్స్ అనేది రాస్తారు. స్క్యూనెస్ పైన లైక్ రిలేషన్షిప్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్ విత్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ అనేది రాస్తారు. దీంట్లో వచ్చేసరికి చిన్న చిన్న డయాగ్రామ్స్ ఉంటాయి. సిమెట్రిక్లీ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, స్క్యూడ్ ఫ్రీక్వెన్సీ పాజిటివ్లీ డిస్ట్రిబ్యూషన్, నెగిటివ్లీ స్క్యూడ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ గురించి రాస్తారు. ఫిఫ్త్ క్వశ్చన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సిక్స్త్ క్వశ్చన్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ స్క్యూనెస్ బేస్డ్ ఆన్ సెంట్రల్ వాల్యూస్. దీంట్లో వచ్చేసరికి మీరు ప్రాబ్లమ్స్ అనేది ఇస్తాడు యూనిట్ 2 నుంచి ఒకటి పక్క. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇక్కడ నేను మీకు షోకేస్ చేస్తున్న ఈ మోడల్ సమ్స్ అనేది పక్కగా పడుతుంది రేపు ఏదో ఒకటి. సో ఫస్ట్ 6th వన్ చూసుకుంటే మీరు అక్కడ క్వశ్చన్లో 12th అని ఉంది కాబట్టి ఆబ్టైన్ మీడియన్ అండ్ మోడ్ టు ది ఫాలోయింగ్ డేటా. ఫస్ట్ వచ్చేసరికి మీడియన్ అండ్ మోడ్ ఫార్ములాని యూస్ చేసుకుని సింపుల్గానే ఆన్సర్ అనేది వచ్చేయచ్చు. ఒకసారి ప్రాక్టీస్ అనేది చేయండి. 13th నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ టు ది ఫాలోయింగ్ డేటా, విచ్ ఇస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రాక్టీస్ దిస్. అండ్ 7th వన్ విచ్ ఇస్ క్యాలిక్యులేట్ మీన్ అండ్ మీడియన్ ఫర్ ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. అన్ని సిమిలర్ గానే ఉన్నా మీకు ఫార్ములాస్ తెలిస్తే ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా సమ్స్ అనేది మీ గ్రిప్ లో అనేది ఉంటాయి. క్యాలిక్యులేటర్ అనేది పట్టుకెళ్ళండి. మీకు ఇక్కడ క్యాలిక్యులేటర్ అనేది చాలా యూజ్ అవుతుంది. మీరు మామూలుగా మీ చేతితో హ్యాండ్లో అయితే వాల్యూస్ అనేది కౌంట్ చేయలేదు. కొన్ని యూనివర్సిటీస్లో 1.5 hour పేపర్ ఉంటుంది, 2 hours పేపర్ ఉంటుంది. ఇలాంటి సమ్స్ అనేది రాశారు అనుకోండి, మీకు టైం అనేది సేవ్ అవుతుంది. సో మీకు సమ్ వచ్చు, థియరీ క్వశ్చన్ వచ్చు, కానీ ఏది రాయిస్తారంటే మీరు సమ్ అనేది నేను చెప్తాను. సమ్ రాస్తే కొంచెం టైం అనేది మిగులుతుంది. థర్డ్ యూనిట్ వచ్చేసరికి డిస్పర్షన్, కొరిలేషన్ అండ్ రిగ్రెషన్ 3 టాపిక్స్ అనేది ఉంది. ఇది కొంచెం లెంతీ యూనిట్ అని నేను చెప్తాను. దీంట్లో కూడా కొన్ని స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేది ఉంది, దాని గురించి నేను చెప్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రెడ్ మార్క్లో ఉన్నవన్నీ. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డిఫైన్ ది టర్మ్ డిస్పర్షన్, ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ డిస్పర్షన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్లాసిఫికేషన్ అన్నారు. ఓకే, దీన్నే మనకి డిస్టింగ్విష్ బిట్వీన్ అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ మెజర్స్ అయినా అడుగుతారు. ఈ 2 క్వశ్చన్ అయినా ఒకటే. నేను మీకు ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను. డిఫరెన్స్ బిట్వీన్ డిస్టింగ్విష్ బిట్వీన్ అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ మెజర్స్ గురించి ఇచ్చిన ఈ 2 క్వశ్చన్స్ ఒకటే, సేమ్ అనే రాస్తారు. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ లో టైప్స్ వచ్చేసరికి అబ్సల్యూట్ మెజర్ ఉంటుంది, దాని తర్వాత రిలేటివ్ మెజర్స్ ఉంటుంది. సో దాని గురించి మీరు రాయాలి. ప్రతి దీనికి చిన్న చిన్న డెఫినేషన్స్ రాస్తే సరిపోతుంది, ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫార్ములాస్ ఒక ఫార్ములా రాస్తే సరిపోతుంది. సో దాని యొక్క కంటిన్యూషన్ సెకండ్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్కటి 5 మార్క్స్కి అడుగుతారు. ఎక్స్ప్లెయిన్ రేంజ్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ విత్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. మీన్ డీవియేషన్ సమ్ ఒకటి నేను ఇక్కడ ముందే పెట్టేశాను. క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ టు ది ఫాలోయింగ్ డేటా అని నేను అక్కడ పేస్ట్ చేశాను. సో అలాంటి మోడల్ క్వశ్చన్స్ ఒకటి వస్తుంది యూనిట్ నుంచి. సో ప్రిపేర్ అయితే అవ్వండి. ప్రతి దీనికి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ పక్కా అనేది ఉండాలి. సో థర్డ్ క్వశ్చన్ ఇట్ ఈస్ అన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. డిరైవ్ రిలేషన్షిప్ బిట్వీన్ క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఫుల్ థియరీ క్వశ్చనే. డిఫైన్ కొరిలేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్. కొరిలేషన్ టైప్స్ వచ్చేసరికి పాజిటివ్ కొరిలేషన్, నెగిటివ్ కొరిలేషన్, దాని గురించి రాస్తారు. స్కాటర్ డయాగ్రామ్ గురించి సపరేట్గా అడిగితే 5 మార్క్స్కి రండి. ఉట్టి గ్రాఫ్స్ ఒకటే ఉంటుంది, విత్ స్కాటర్ డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ రిగ్రెషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రిగ్రెషన్ లైన్. ఈ క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు, కానీ ఇట్ ఈస్ అన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి డిరైవ్ స్పియర్మాన్ ర్యాంక్ కొరిలేషన్ కోఎఫిషియంట్. ఈ క్వశ్చన్ అనేది మీరు ప్రాక్టీస్ అనేది చేయకండి, మాక్సిమం పడదు, ఎందుకంటే ఇది పెద్ద థియరీ, పెద్ద సాల్వ్ అనేది చేయాలి. సో అంత డిరైవ్ చేయమని అయితే అడగడు, బేసిక్ సబ్జెక్ట్ కాబట్టి. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రాబ్లమ్స్ ఆన్ కొరిలేషన్ అండ్ రిగ్రెషన్ లైన్స్. దీంట్లో వచ్చేసరికి పక్కా అడుగుతారు. రిగ్రెషన్ కాకపోయినా కొరిలేషన్ పైన అయితే ఒక క్వశ్చన్ అనేది పక్కా ఉంటుంది. కొరిలేషన్ పైన ఎలా ఉంటుందని చూసుకోండి. నైన్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ది సెమీ క్వార్టైల్ రేంజ్ అండ్ క్వార్టైల్ కోఎఫిషియంట్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఫస్ట్ వచ్చేసరికి క్వార్టైల్ ఫార్ములా పెట్టి సాల్వ్ చేస్తారు, దాని తర్వాత క్వార్టైల్ కోఎఫిషియంట్ ఫార్ములా చేసుకొని దాన్ని యూస్ చేసుకొని సాల్వ్ అనేది చేస్తారు. సింపుల్ గానే ఉంటుంది ఫార్ములాస్ తెలిస్తే. ఒకసారి ప్రాక్టీస్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యాలిక్యులేట్ ది కొరిలేషన్ కోఎఫిషియంట్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై ఫర్ ది ఫాలోయింగ్ డేటా అని ఇచ్చారు. ఈ డేటాతో ఒక కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫార్ములా ఉంటుంది. ఒక్క ఫార్ములాని పెట్టుకుంటే ఈజీగా అనేది సాల్వ్ అనేది చేసుకోవచ్చు. సో దీంట్లో పెద్ద కష్టం ఏంటి లేదు. ఒక 2 అవర్స్లో, ఒక 1 అవర్లో కూడా చెప్తే ఈ 1 అవర్లో కూడా ఈజీగా అన్ని సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్ ప్రాబ్లమ్స్ అనేది కవర్ అనేది చేసుకోవచ్చు. సో ఇలాంటి మోడల్ సమ్స్ కనుక మీకు ఆన్సర్స్ అనేది కావాలంటే నేను వచ్చేసరికి కాంటాక్ట్ అవ్వండి. సో దీంట్లో వచ్చేసరికి 5 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ రేంజ్, మీన్ డీవియేషన్, దానిపైన సమ్స్ అనేది అడుగుతారు.
సెకండ్ వన్ వచ్చేసరికి స్టాండర్డ్ డీవియేషన్, థర్డ్ వన్ వచ్చేసరికి క్వార్టైల్ డీవియేషన్ అండ్ దానిపైన సమ్స్, ఇందాకలో సమ్ చూసాను కదా అలాగే ఇక్కడ వచ్చేసరికి కంప్యూట్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వాల్యూస్ 10, 6, 8, 12, 20. ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్, లాస్ట్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీలో ఇచ్చారు. సో సిక్స్త్ క్వశ్చన్ అది ఫిఫ్త్ క్వశ్చన్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, 10 మార్క్స్లో కూడా ఇవ్వచ్చు, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొరిలేషన్కి రిగ్రెషన్కి డిఫరెన్స్ ఏంటి? నేను అక్కడ ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ కొరిలేషన్ రిగ్రెషన్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ 5 మార్క్స్లో వచ్చేసరికి ఈజీగా అడిగేస్తాడు కోరిలేషన్ అండ్ రిగ్రెషన్ యొక్క డిఫరెన్షన్స్. సో ఈ నోట్స్ అనేది మీకు కావాలంటే నేను కాంటాక్ట్ అవ్వండి. సో బేసిక్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి కొంచెం నాన్ స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, ఇంటర్లో బైపీసీ తీసిన వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ మీరు ఈజీగా గుర్తు తెచ్చుకుంటే ఇవన్నీ మన స్కూల్ స్టాటిస్టిక్స్ అప్పుడు చేస్తుంటాం. సో ఏం భయపడకండి, అందరూ వచ్చేసరికి ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్.